మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనమందరము కూడా దేవుని యొక్క కృపను బట్టి మనమందరము కూడా సెక్సగేసిమ అనేటువంటి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 12వ అధ్యాయము 9వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాని కృపను బట్టి ఉదయకాల సమయమున నీ కృపను బట్టి మేమందరము నీ పాసనకు వచ్చి ఉన్నాము. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడు సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినం దయచేసి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరము చేరి ఈ రీతిగా స్తుతించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నా కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానపడినట్టుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించమని, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా ఈ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధులైన లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనము వరకు ఇవ్వబడినటువంటి ఈ లేఖనములు అనేక సందర్భాల్లో మనము ధ్యానం చేసి ఉంటాం. అయితే దేవాతి దేవుడు మరి ఒక్కసారి ఈ లేఖనము ద్వారా మనలను సరిచేస్తూ తన నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 4 రకాలైనటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులలో ఎవరు దేవుని రాజ్యంలో చేరతారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చాలా చక్కని ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అక్కడున్నటువంటి ఆయన చేసినటువంటి ఈ పరిచర్యలో ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన జీవించినటువంటి దినాల్లో ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి పరిచర్యను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా సామాన్య భాషలో అర్థం అవడానికి ఆయన అనేక రీతిలుగా ఉపమాన రీతిగా సామాన్య భాషలో అర్థం అవడానికి, అంటే చదువు లేని వారు కూడా అర్థం చేసుకునే రీతిగా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటించాడు, విత్తనాన్ని విత్తాడు, దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ప్రకటించాడు. అనేక మందిని ఆయన దేవుని యొక్క రాజ్య వారసులుగా ఆయన మార్చినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన ఏ ప్రసంగం చేసినప్పటికీ కూడా అనేక మంది యొక్క జీవితాలను మార్చి దేవుని యొక్క రాజ్య వారసులుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ కావులో భాగంగానే మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనంలో కూడా ఈ 4 రకాలైన వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు. మొట్టమొదటి వ్యక్తిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము విత్తుతూ ఉన్నప్పుడు ఈ విత్తనము దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు
ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు వింటారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ 4 రకాల వ్యక్తులు కూడా దేవుని రాజ్యంలో చేరతారా అంటే ఎంత మాత్రమో కూడా చేరదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఈ నలుగురిలో నీవెక్కడ? ఈ నలుగురిలో మనం ఎక్కడ ఉన్నాం, ఎవరికి మనం సూట్ అవుతూ ఉన్నాం అనే విషయాలు మనం ఆలోచన చేస్తూ వాటిని అధిగమించి దేవునికి ఇష్టముగా ఉండడమే దేవుని యొక్క ఉద్దేశ్యమైనది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా అదే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విత్తనము దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రజలు ఎవరుగా ఉన్నారు అంటే రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. త్రోవ పక్కన ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ త్రోవ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ త్రోవ పక్కన ఉండడం వలన వారు దేవునిలో వారు నిలవలేకుండా ఉండిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుని మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినుకయు గ్రహించకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచు ఉన్నదని మాట్లాడుతూ ఈ ఉపమానము భావం ఏమనగా విత్తనము దేవుని యొక్క వాక్యము, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకుపోవును. వారు రక్షణ లేకుండా ఉన్నారు కాబట్టి అపవాది వారి దగ్గరకు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. అంటే ఈ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వారు అపవాది సంబంధులుగా ఉంటారు. వారి హృదయంలో ఎప్పుడు కూడా అపవాదికి చోటిచ్చేవారుగా ఉంటారు. ఈ లోక స్నేహము చేసేవారిగా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే వీరు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఎందుకంటే వారి హృదయము దేవుని వైపు లేదు. వారు వింటారు కానీ వారు వెంటనే విడిచిపెట్టేసి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా వారు ఉండిపోతూ ఉన్నారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ రకం వ్యక్తుల గురించి కూడా యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే రెండవ రకం ఉన్నటువంటి వారు కూడా ఏమంటారంటే రాతి నెల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు. వారు ఎలా ఉంటారంటే వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవదురు. యేసుక్రీస్తు వారు వాస్తవానికి ఈ అధ్యాయంలో 4 రకాలైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రకమైనటువంటి వ్యక్తి ఏంటంటే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులు. రెండవ వ్యక్తులు ఎవరంటే రాతి నేలను ఉన్నటువంటి వ్యక్తులు. మూడవ వ్యక్తులు ఎవరంటే మొండ్ల పొదలలో ఉన్నటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉన్నాం. 4వ వ్యక్తులు ఎవరంటే మంచి నేలను ఉన్నటువంటి వ్యక్తులుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, మొట్టమొదటి వ్యక్తి వారు త్రోవ పక్కన ఉంటారు కాబట్టి అపవాదితో సహవాసము చేసేవారుగా ఉంటారు కాబట్టి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని చెప్పేస్తూ ఉన్నాడు. రెండవ రకమునకు చెందినటువంటి వ్యక్తులు కూడా వారు రాతి నేలను ఉంటారు కాబట్టి వారు ఏం చేస్తారట, వారు వాక్యం వింటారు కానీ సంతోషముగా అంగీకరిస్తూ ఉంటారట. కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవదురు. వారికి ఏముందట, వేరు లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి శోధన కాలం ముందు వారు తొలగిపోతూ ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే వీరు కూడా దేవుని రాజ్యములకు వారసులు కారు, ఫలింపలేని వ్యక్తులుగా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవ జీవితంలో దేవుని బిడ్డలుగా మనం ఫలించాలి అంటే దేవునితో సహవాసము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అంటు కట్టబడినటువంటి మొక్క వలె మనము ఉండాలి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రసంగాల్లో అనేక ఉపమానాల్లో యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తీగే ద్రాక్షవల్లి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ద్రాక్షవల్లి తీగ అంటు పెట్టుకుని ఉంటేనే తీగ ఫలిస్తూ ఉంటుంది, లేకపోతే ఆ తీగ ఫలించదు, ఎండిపోతూ ఉంటుంది. ఎండిపోయిన తరువాత అది కాల్చివేయబడి బయట పడేస్తూ ఉంటాడు.
అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే ఫలించాలి అంటే ఆ తీగ వేరుగా ఉంటే ఫలించదు కానీ అంటు కట్టుబడి ఉంటూ ఉన్నప్పుడు అది ఫలిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకు అందరికీ బాగా తెలుసు. మనం ఫలించాలని దేవుడు కోరుకొనిచ్చు ఉన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, తీగ ద్రాక్షావల్లిని అంటుపెట్టుకుని ఉంటేనే అది ఫలిస్తుంది అని చెబుతూ. అలానే ద్రాక్షావల్లి మాత్రమే కాదు కానీ ఆ కీర్తన గ్రంథం మొదటి కీర్తన మనందరికీ చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు వాడు ఎలా ఉంటాడట, ఆకువాడక తన కాలమందు ఫలము ఇచ్చు చెట్టు వలె సారము కలిగి పచ్చగా ఉంటాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరంట? దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వ్యక్తులు ఆకువాడక నీటి కాలువన నాటబడినటువంటి మొక్క వలె సారము కలిగి పచ్చగా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాతి నెలన పడ్డ వారు ఎలా ఉంటారంటే వెంటనే వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తూ ఉంటారు, కానీ వారిలో వేరు లోతుగా లేనందున వారు ఫలించే అవకాశం లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. శోధన కాలమున తొలగిపోబోదురు, కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు రాతి నేలను పడ్డ విత్తనం ఏం చేస్తుందంటే పై పైన ఉన్నటువంటి తడిని పీల్చుకుంటుంది, ఆ రాతిలో ఉన్నటువంటి ఆ చెమ్మను అది పీల్చుకునే అవకాశము లేకుండా ఉంటుంది. కాబట్టి శోధన కాలము అంటే చాలామంది క్రైస్తవులు ఈ కావులోనే ఉండిపోతూ ఉన్నారు. అనేక మంది దేవుని అంగీకరించి కొంచెం శ్రమలు కానీ వ్యాధులు కానీ వస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మాకేం మేలు చేశాడు కాబట్టి మేము దేవుని విడిచిపెట్టేస్తాం అనేటువంటి ఆలోచనకు వచ్చి తిరిగి వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి వారి వల్ల కూడా దేవుని రాజ్యానికి చేరదు అని వాడిని మాట్లాడుతూ ఉన్నాడు. రాతి నెల ఉన్నటువంటి ఆ వ్యక్తులు లేక వారి హృదయము దేవునికి దూరంగా ఉంటూ ఉంది, వేరు లోతుగా లేనందున అనేటువంటి మాట. మనం ఫలించాలి అంటే అంటు కట్టబడి ఉండాలి. శ్రమలు వచ్చినప్పటికీ, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం తట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేరు లేకపోతే ఏ మొక్క అయినా సరే మనం ఆలోచన చేయండి. ఒక మొక్క బలంగా ఉన్నది అంటే దాని వేరు లోతుగా ఉంది. ఒక మొక్క బలంగా ఉన్నది అంటే వేరు లోతుగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ నీటిని అది పీల్చుకుంటూ ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనేక ఉపమానాలు తెలియజేస్తూ ఇర్మియా గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. జీవజలములో ఓట అయినటువంటి నన్ను ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టారు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఎవరంట? జీవజలముల ఓట అయినటువంటి దేవాతి దేవుడు. ఆయనతో మనం సహవాసము కలుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఇప్పటికప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, చిగురింపు చేస్తూ ఉంటాడు, నిత్యత్వం నడిపిస్తూ ఉంటాడు. శోధనలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనతో ఉన్నాము కాబట్టి, ఆయన ఎవరో మనకు తెలుసు కాబట్టి మనం తొలగిపోవడానికి అవకాశం లేదు. ఇక్కడ రాతి నేలను పడ్డ విత్తనాలు వ్యక్తులు ఎవరు అంటే వారు కొంచెము కాలము శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు తొలగిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, అలాంటి వాడు నీటి కాలువయారు నాటబడినటువంటి మొక్క వలె ఉంటాడు. శోధనలు వచ్చినప్పుడు కూడా తట్టుకుంటాడు, శ్రమలు వచ్చినప్పటికీ కూడా తట్టుకుంటాడు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారు తట్టుకుంటారు. ఎందుకంటే వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి. దేవుడు తనతో సహవాసం చేసుకున్నటువంటి వాడు, పిలిచిన వాడు, నమ్మదగిన వాడు కాబట్టి ఆయనను నమ్మినటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము ఈ 17వ అధ్యాయము కొన్ని వచనాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటే అంటాడు, 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును,
అది కాలువల వారను దాని వేళ్ళు తనను వెట్టు కలిగినను దానికి భయము ఉండదు, భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరంటారు వీళ్ళు? దేవుని నమ్ముకున్నటువంటి వారు. శ్రమలు వచ్చినప్పటికీ, ఇరుకులు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తొట్టులకుండా ఉంటారు. కాబట్టి వారు ఎలాంటి వారట? అలాంటి వ్యక్తులు నీటి కాలువ నాటబడిన మొక్క వలె, సారము కలిగినటువంటి మొక్క వలె ఉంటారు, పచ్చగా ఉంటారు. ఏమంటారు? వెట్టు కలిగినను, ఏమంటున్నాడు? వెట్టు కలిగినను ఏమంటారు? దానికి భయము ఉండదు, లేక భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. ఎలాంట? వేళ్ళు తను నీటి కాలువను, దాని వేళ్ళు తనను వెట్టు కలిగినను దానికి భయము ఉండదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవునితో సహవాసము చేసినటువంటి వాడు కూడా ఈ మొక్క వలె ఉంటాడు. అదే మనం మొదటి కీర్తన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పులు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం లేక దేవుని వాక్యమును దేవారాత్రులు నీవు ధ్యానిస్తూ ఉన్నటువంటి వాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలా ఉంటాడట? ఆకు వాడక తన కాలమందు ఫలమి చెట్టు వలె ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ నీటి కాలువను నాటబడినటువంటి మొక్క వలె వారు ఉంటారు. కాబట్టి ఎన్ని గాలి దుమ్ములు, తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా అది స్థిరముగా ఉంటూ ఉంటుంది. కారణం ఏమిటంటే దాని వేరు లోతుగా ఉంటుంది, నీటి కాలువ నాటబడిన మొక్క. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము కూడా అలా ఉండాలి అని దేవుడు కోరుకొనిచ్చు ఉన్నాడు. ఈ రాతి నేలలు పడ్డటువంటి విత్తనం ఏదైతే ఉన్నదో, కొంతపు కాలము ఆలోచన చేస్తూ ఉంటారు. శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది వస్తూ ఉన్నప్పుడు, మాకు ఎందుకు ఈ శ్రమలు, మాకు ఎందుకు ఈ ఇబ్బందులు, ఈ వేదనలు ఎందుకు అని వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అంటారు. దేవుని వెంబడించినటువంటి వారు మరి వెనకకు వెళ్ళకూడదు. ఎందుకంటే వెనక్కి వెళ్ళడం వల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు, నాశనమే తప్ప. కానీ దేవుడి ఉదయకాల సమయంలో అంటూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకున్నటువంటి వాడు ఎలా ఉంటాడట? నీటి కాలువ నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. వెట్ట కలిగినను దానికి భయము ఉండదు, ఎందుకంటే దాని వేరు లోతుగా ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ మొక్క అయినా సరే ఫలిస్తూ ఉండాలి అంటే, ఫలించాలి అంటే దాని వేరు బలముగా ఉండాలి, అది ఫలించాలి. నీటి కాలువ నాటబడినటువంటి మొక్కకును అరణ్యాల్లో ఎక్కడో వేరే ప్రాంతంలో వేసినటువంటి మొక్కలకు తేడాలు ఉంటూ ఉంటాయి. ఒక మొక్కను మన పెరట్లో పేర్చుకున్నటువంటి మొక్కను ప్రతిరోజు మనం సంరక్షిస్తూ దానికి కావలసినటువంటి వెలుతురు, ఎరువు, నీరు ఇవన్నీ అందిస్తూ ఉన్నప్పుడు అది ఏ రీతిగా ఫలిస్తూ ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసము చేసినటువంటి వ్యక్తులు కూడా అలానే ఫలిస్తారు అనేటువంటి మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాతి నేలను పడినటువంటి విత్తనంలో ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అట? కొంతకాలం ఉంటూ ఉంటారు, శ్రమలు వస్తూ ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. వారి వలన కూడా ఉపయోగం లేదు. వేరు లోతుగా ఉండాలి. దేవునితో సహవాసం అంటే నువ్వు ప్రతిరోజు ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీకు ఇంకా రోజు రోజుకు బలం పెరిగిపోతూ ఉంటుంది, విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అని మీరు నమ్మాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఇనుట అసాధ్యము అనేటువంటి మాటను మనము పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. విశ్వాస వీరుల పత్రాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం, ఒక పట్టికను చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసము మనము కలిగి ఉండాలి. వేరు అనేది విశ్వాసమునకు సాదృశ్యము. నువ్వు ఎంతగా బలంగా ఉంటే అంత బలంగా నువ్వు వాడబడుతూ ఉంటావు. అలాంటి వారే దేవునికి కావాలి. కానీ రాతి నేల పడ్డ విత్తనముల వలన కూడా ఉపయోగం లేదు. మూడవ వ్యక్తులు కూడా మనం ఆలోచన చేస్తూ ముండ్ల తొప్పల మధ్య ఉన్నటువంటి వారు.
వారు కూడా మన్ను లోతుగా లేనందున ఈ చుట్టూన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా ఎదిగిపోయి ఆ మొక్కలు తొక్కేస్తూ ఉంటాయి, కాబట్టి అది ఎదగకుండా ఉంటుంది అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి ఈ లూకా సువార్త 8వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 3వ రకమునకు చెందినటువంటి వ్యక్తుల వలన కూడా ఉపయోగం లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం. మొండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైనటువంటి విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. విచారముల చేతను సుఖభోగముల చేతను వారు ఉండిపోతూ ఉంటున్నటువంటి వారిగా ఉన్నారు, కాబట్టి పరిపక్వము లేని వారు కూడా ఉపయోగము లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. పౌలు అంటూ ఉంటాడు కదా కొలస్సీ సంఘంతో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవునితో కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా అయితే మనం ఏటి మీద లక్ష్యమిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వాటి అరైతే ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో మీరు చిక్కుకొనరు అంటాడు. పౌలు తిమోతికి లేఖ రాస్తూ, అరే బాబు నువ్వు నియమం ప్రకారం పోరాడితే నీకు మంచి ఫలాలు వస్తూ ఉంటాయి. జట్టి అయినటువంటి వాడు నియమం ప్రకారం పోరాడుతూ ఉంటాడు. మన జీవితం కూడా ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఒక యుద్ధరంగం వంటిది ఆధ్యాత్మిక యాత్రలో కూడా. కాబట్టి మనము ఫలించాలి అంటే ఈ మొండ్ల పొదలో ఉన్నటువంటి మొక్క వలె ఉంటే మనము కూడా ఫలించలేము. జీవన వ్యాపారంలో ఉంటాడు. జట్టినటువంటి వాడు నియమ ప్రకారం పోరాడుతూనే ఉంటే తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారంలో వాడు చిక్కుకొనడు అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన్ను దండులో చేర్చుకున్నవాడు ఎవరు? నీకు రక్షణ ఇచ్చి నేను తన కుమారుడుగా అంగీకరించి నిత్య రాజ్యమునకు వారసునిగా చేసింది యేసుక్రీస్తు. దేనికోసం అంటే ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా ఈ లోకంలో వెలగడానికి, అనేకులను వెలిగించేవారుగా ఉండడానికి. అంటే మొండ్ల పొదలో పడినటువంటి వారు ఫలించలేరు. వారు ఏం చేస్తారంట, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు, వారి వలన కూడా ఉపయోగము లేదు అని మాట్లాడుతూ 4వ రకమును గురించి మాట్లాడుతూ, మంచి నేల నుండి విత్తనమును పొలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు, వీరు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు తెలిసి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరు దేవునికి పనికొచ్చేవారు అంటే 4వ రకమునకు చెందినటువంటి వ్యక్తి. మంచి మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, సాత్వికముతో అంగీకరించాలి. ఇంకేమంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు, మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తును కలిగిన వారిగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఎంతో సంతోషము, సమాధానము, ఆనందము కలుగుతూ ఉంటుంది. అలాంటి వారినే దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రియమైన వారులారా, అలాంటి వారే దేవునికి కావాలి. ఈ మొదటి 3 రకాల వ్యక్తుల వల్ల ఉపయోగం లేదు. వారు ఫలించరు, దేవుని రాజ్యమునకు వారసులు కారు. మనం ఫలించేవారుగా ఉండాలి, దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండాలి, ఈ లోకములో ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి అంటే 4వ రకమునకు చెందినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మన లోతుగా ఉండాలి. విశ్వాసపు వేరు ఏ రీతిగా ఉందని ఆలోచన చేసుకోవాలి. వేరు లోతుగా ఉంటే మొక్క ఏ రీతిగా ఫలిస్తూ ఉంటుందో, నీవు కూడా క్రీస్తులో లోతుగా ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఫలించడానికి అవకాశం ఉంది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రికా పాఠ్యభాగం ఏదైతే ఉందో, పౌలు కొరింథీకి రాసినటువంటి లేఖలో, నేను దేవునితో సహవాసము కలిగి ఉన్నాను, దేవుని బిడ్డగా ఉన్నాను, నాకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని కొరకు నేను
ప్రతిరోజు నలిగిపోతూ ఉన్నాను, సిద్ధపడుతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరికి దేవుడు పరిచర్య ఇస్తాడు అంటే దేవుని కొరకు జీవించే వారికి ఇస్తారు. ఎవరికి కృపావరములతో నింపబడుతూ ఉంటారంటే మంచి మనసుతో దేవుని వాక్యమును అంగీకరించి ఆయన కొరకు నిలిచిన వారికి దేవుడు తన కృపను విస్తరిస్తూ ఉంటాడు, ఆశీర్వాదములతో నింపుతూ ఉంటాడు. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను వాడుకోవడానికి ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఎంతో అనుభవం కలిగినటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరి పరలోక దర్శనాలు కూడా చూశాడు. అతిశయపడట్లేదు కదా, నేను క్రీస్తునందు అతిశయపడుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. నేను పిచ్చివాని వల్లే మాట్లాడుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా సరే అనేకలు రక్షించాలని నేను వెర్రివాని వల్లే వారి వల్ల నేను మారిపోయానని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతగా బోధించి నేను తొలగిపోతే ఎలాగా, నాకు సహాయం చేయ ప్రభువా అంటే నా కృప నీకు చాలు అని దేవుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే దేవునికి పనికొచ్చేవారు ఎవరంటే నిలబడేవారు, దేవునికి ఉపయోగపడేవారు ఎవరంటే మంచి వాక్యముతో మంచి మనసుతో దేవుని వాక్యమును అంగీకరించేవారు, సాత్వికముగా ఉండేటువంటి వారు, నిరీక్షణ కలిగినటువంటి వారు. ఎదురు చూడాలి. అబ్రహాము దేవుని వాక్యమును విశ్వాసముతో నమ్మాడు, వాగ్దాన ఫలము పొందుకున్నాడు. కాబట్టి మనకు ఓర్మి అవసరం అంటాడు. కాబట్టి మనము ఈ 4వ రకములకు చెందిన వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఫలిస్తాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో ఆయన ఘనపరిచేవారుగా ఉంటాం. నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నీవు నేను కూడా ఆ రీతిగా ఉండి ఈ 4వ వ్యక్తిగా మనమందరము ఉండి దేవుని యొక్క రాజ్యమును ప్రకటించడానికి ఆత్మదేవుడు మనందరికీ కూడా సహాయము చేయాలని ఆత్మదేవుని కోరుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీ వందనాలు, నీ కృపను బట్టి విత్తమైనటువంటి వాక్యము ఫలించి అభివృద్ధి చెందడానికి నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని మేమందరము కూడా నాయన ఈ 4 రకాల వ్యక్తులను ఆలోచన చేస్తాం. కానీ 4వ రకమునకు చెందినటువంటి వ్యక్తులుగా, బిడ్డలుగా మేమందరము ఉండి ఫలించుటకు నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడేండును గాక. ఆమెన్.